కేవలం 3 రోజులలో మీ పొట్ట ఉబ్బరింపుని తగ్గించుకోవచ్చా? పొట్టని తేలిగ్గా ఉంచుకోవచ్చా? గట్టిని రీసెట్ చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. స్మార్ట్ ఫోన్ని రీస్టార్ట్ ఎలా చేస్తామో అలాగా మీ పొట్టకి కూడా ఇది అవసరం. ఈ గట్ రీసెట్ దీనికి చక్కటి పరిష్కారం. శరీరంలో దాగున్న హీరో మన జీర్ణ వ్యవస్థ. మరి రెగ్యులర్గా ప్రాసెస్ చేసిన ఆహారాలతోటి దాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు మీరు? ఉబ్బరానికి పస్తులు ఉండటం ఏమాత్రం సరైన మార్గం కాదు. ఈ 3 రోజుల ప్రణాళిక మీ జీర్ణ వ్యవస్థని పూర్తిగా శుభ్రం చేసే అద్భుతమైన విధానం. అనారోగ్యకరమైన జీవన శైలితో పొంచి ఉండేటటువంటి ఆ ముప్పుని దాటి ఈ 3 రోజుల్లో మీరు అద్భుతమైన శక్తిని అలాగే తేలికపాటి అనుభూతిని సొంతం చేసుకోగలుగుతారు. ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదేంటంటే 3 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది. త్రిదోషాలు, త్రిమూర్తులు, ఇలా ఏదైనా సరే 3కి వైద్యపరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది. 3 రోజుల్లోనే మీ జీర్ణ వ్యవస్థని పూర్తిగా మార్చేసేసి మీ ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని, ఈ ముఖ్యాంశాల్ని వరుసగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 3 రోజుల్లోనే మీ జీర్ణ వ్యవస్థని పూర్తిగా మార్చడం సాధ్యమేనా అంటే దానికి సాధ్యమే అని సమాధానం చెప్పొచ్చు. కడుపు ఉబ్బరాన్ని తగ్గించేటువంటి ఈ అద్భుత మార్గం మన సహజ ఆహారంలో దాగుంది. రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఈ పొట్టని తిరిగి ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఈ 3 రోజుల గట్ రీసెట్ విధానం తోడ్పడుతుంది మీకు. ఆయుర్వేదంలో చెప్పిన జఠరాగ్ని సమతుల్యత అనేది ఇక్కడ ముఖ్యం. అంటే జఠరాగ్ని సమతుల్యంగా ఉంటేనే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఈ సహజమైన ఆహారాల ద్వారా మీ పొట్టని తేలిగ్గా మార్చుకునే విధానాన్ని ఇప్పుడు స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. కడుపు ఉబ్బరింపు అలాగే అలసట, వీటి వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏమిటి? వీటిని మీరు తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా బరువుగా అనిపించిందా? మీ పొట్ట మీ పైన అలిగినట్టుగా తరచుగా అనిపిస్తూ ఉంటుందా? ఇది మీ జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ కొద్దిగా విశ్రాంతి కోరుకుంటుంది అనడానికి ఒక స్పష్టమైన సంకేతం. మనలో చాలామంది ఉరుకుల పరుగుల జీవితంలో మునిగి ఉంటారు. పదే కాఫీలు తాగటం, టీలు తాగటం, తీపి పదార్థాలు తింటూ ఉంటాం, మంచింగ్, ఇలాగా మన దైనందిన జీవితంలో ఇవన్నీ కూడా భాగమైపోయాయి. అర్ధరాత్రి వేళ చిరుతిళ్ళు తినటం, అలాగే నిరంతరం ఒత్తిడితోటి బతకటం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. మీరు ఇలాగా నిర్లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మీ కడుపు మాత్రం వీటన్నిటినీ మౌనంగా భరిస్తూ వస్తూ ఉంది. దీని ఫలితంగా కడుపు ఉబ్బరింపుగా అనిపించడం, కడుపులో ఉబ్బరం అనిపించడం, శరీరంలో శక్తి తగ్గిపోయినట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఆలోచనలో మెయిన్గా స్పష్టత తగ్గుతుంది. అంటే బ్రెయిన్ ఫాగ్తో పాటుగా ఏదో తెలియని ఒక అనారోగ్యపు భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇవి కూడా దీంట్లో జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ఈ 3 రోజుల గట్ రీసెట్ విధానం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. గట్ రీసెట్ అంటే ఏమిటి అసలు? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. దీన్ని ఒక క్రాష్ డైట్ లాగానో లేకపోతే గ్రీన్ జ్యూస్లా లాగానో అలా కఠినమైనటువంటి డీటాక్స్ లాగానో మీరు అస్సలు అనుకోకండి. ఇది కేవలం మీ కడుపుకి మీరిచ్చే ఒక చిన్న ఉద్దేశపూర్వకమైనటువంటి విరామం అంతే. ఈ విధానంలో ఎంతో తేలిగ్గా జీర్ణమయ్యే స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే మీరు తీసుకుంటారు. ఇది పొట్టలో మంటని, ఆ ఇన్ఫ్లమేషన్ని సులభంగా తగ్గిస్తుంది. మీ జీర్ణక్రియని అద్భుతంగా ఇది మెరుగుపరుస్తుంది. మీ మైక్రోబియామ్ పనితీరు మళ్ళీ సాధారణ స్థితికి దీంతో వచ్చేస్తుంది. దీన్ని సిస్టమ్ రీబూట్ లాగా మీరు అనుకోవచ్చు, మీరు ఒకవేళ టెక్కీ పీపుల్ అయితే. కాలక్రమేణా మనం తీసుకునేటువంటి ఆ ప్రాసెస్ చేసిన ఆహారాలు, అలాగే యాంటీబయాటిక్స్, నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి, వీటి వల్ల మన పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. ఈ సమతుల్యతని కడుపులో ఉండేటువంటి బ్యాక్టీరియా తాలూకు అసమతుల్యత అంటే గట్ డిస్బయాసిస్ అంటారు. ఇది నేరుగా మీ జీర్ణక్రియని దెబ్బతీస్తుంది. మీ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పూర్తిగా ఇది పాడు చేస్తుంది. అయితే ఈ రీసెట్ విధానం ద్వారా హానికరమైన ఈ ఆహారాల్ని కొద్ది రోజులు మీరు దూరంగా ఉంచుతారు. అంటే ఈ ఆహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండి పొట్టకు మేలు చేసేటువంటి పోషకాలని మనం అందిస్తాం. 3 రోజులు అనేది చాలా తక్కువ టైము అని మీకు అనిపించవచ్చు.
కానీ మీ ఆహారంలో మార్పులు చేసిన కొన్ని గంటల్లోనే పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియా సానుకూలంగా స్పందించడం మొదలు పెడుతుంది. మరి ఏం తినాలి, దేనికి దూరంగా ఉండాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ 3 రోజుల ప్రణాళికలో మీకు ఎటువంటి సప్లిమెంట్లు లేదా బయట దొరికేటువంటి ఖరీదైన మందుల తలకు ఆ పొడులు అస్సలు అవసరం లేదు. కేవలం తేలిగ్గా జీర్ణమయ్యే పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి మన ఇండియన్ అంటే భారతీయ సహజమైన ఆహారాన్ని మీరు తీసుకోవాలి. మన వంటగది నిజానికి ఒక అద్భుతమైన వైద్యశాల. ఇందులో దొరికేటువంటి సహజమైనటువంటి దినుసులతోనే మనం ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్ని, ఈ ప్రణాళికని విజయవంతంగా పూర్తి చేయొచ్చు. అయితే మరి తినాల్సిన ఆహారాలు ఏమిటి? ఇవే. వీటిని మీరు తెలుసుకోవాలి. బచ్చల కూర, గుమ్మడికాయ, చిలకడ దుంప, సొరకాయ ఇలాంటి కూరగాయలను బాగా ఆవిరి మీద ఉడికించి తీసుకోండి. ఇవి కడుపుకి ఎంతో మృదువుగా ఉండి సమృద్ధిగా పీచు పదార్థాన్ని అందిస్తాయి. పెసరపప్పు, ఓట్స్, నానబెట్టిన చియా గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, సాదా కిచిడి ఇలాంటివి మీ ప్రధాన ఆహారంగా ఉండాలి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. పెరుగు మెయిన్గా చెప్పాల్సి వస్తే ఇంట్లో చేసినటువంటి ఏదన్నా జాడి నిలవ పచ్చళ్ళు, అలాగే మజ్జిగ ఇలాంటి పులియబెట్టిన పదార్థాలు తీసుకోవడం ద్వారా పొట్టలోకి మంచి బ్యాక్టీరియా చేరుతుంది. అల్లం, సోంపు, జీలకర్రతో చేసినటువంటి ఒక కషాయం అంటే టీ లాంటిది. టీ అంటే మళ్ళీ టీ పొడి వేసింది కాదు, అల్లం, సోంపు, జీలకర్రతో చేసుకున్న టీ. ఇది మీ కడుపుని ప్రశాంతపరుస్తుంది. అరటి, బొప్పాయి లాంటి పండ్లను కూడా మితంగా తినొచ్చు. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది ఎంతో ముఖ్యం. దీనికి కాస్త కొద్దిగా అల్లం లేదా వాము కలుపుకుంటే జీర్ణక్రియకి మరింత మేలు జరుగుతుంది. మరి అపథ్యాలు ఏమిటి అంటే ఈ ఆహారాన్ని మీరు వదిలేయాలి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. చక్కెర వదిలేయండి. అలాగే కృత్రిమ స్వీట్నర్ల జోలికి అస్సలు వెళ్ళకండి. వైట్ బ్రెడ్ వద్దే వద్దు. బిస్కెట్స్ అంతకంటే వద్దు. చిప్స్ ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాగ ప్రాసెస్ చేసిన చిరుతిండిని పూర్తిగా వదిలేయండి. కాఫీ, టీ, ఆల్కహాల్ ఈ 3 కూడా శత్రువులు. వీటిని మానేయండి. కాఫీ, టీ, ఆల్కహాల్. నూనెలో వేయించిన కారంగా ఉండే భారీ భోజనాలకి ఈ 3 రోజులు దూరంగా ఉండండి. పులియబెట్టినవి కాకుండా ఇతర పాల పదార్థాలను కూడా తీసుకోకండి. పులియబెడితే ఓకే అండ్ మజ్జిగ ఓకే, పెరుగు ఓకే, కానీ వేరే పాల పదార్థాలు ఉంటాయి కదా, కోవా ఇలాంటివి తీసుకోకండి. అయితే 3 రోజుల ప్రణాళిక దశల వారీగా ఎలా ఉంటుంది ఇది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తం 3 రోజులు అనుకున్నాం కదా, వరుసగా డే బై డే అంటే డే వైజ్గా మనం చెప్పుకుందాం. ముందుగా మొదటి రోజు ఏం తీసుకోవాలి ఇది తెలుసుకోవాలి. ఇది మీ జీర్ణ వ్యవస్థని పూర్తిగా విశ్రాంతిగా ఉంచే ముఖ్యమైన రోజు. కాబట్టి కిచిడి, సూప్లు, ఆవిరి మీద ఉడికించినటువంటి కూరగాయలు ఇలాగ వేడిగా మెత్తగా ఉండే ఆహారాన్ని మాత్రమే ఈరోజు తీసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు లేదా అల్లం టీ తోటి ఈ రోజుని మీరు స్టార్ట్ చేయండి. చల్లగా ఉండే, పచ్చిగా ఉండే, బరువైనటువంటి పదార్థాలను వదిలేయండి. ఈ మొదటి రోజు మీకు కొద్దిగా అలసటగా అనిపించవచ్చు, అయితే ఇది చాలా సాధారణమైన విషయం. రెండవ రోజు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఇప్పుడు మీ శరీరానికి పీచు పదార్థం, పులియబెట్టిన ఆహారాన్ని అందించాలి. వేయించిన జీలకర్ర పొడి కలిపిన పెరుగుని మధ్యాహ్నం భోజనంలో తీసుకోండి. ఉడికిచ్చిన బచ్చల కూర లేదా గుమ్మడికాయని మీ ప్రధాన ఆహారంగా చేర్చుకోండి. ఒక పూట ఏదైనా పండును తినండి. అవసరమైతే చిన్న చిన్న మోతాదులో తరచుగా ఆహారం తీసుకుంటూ ఉండండి. ఈ రోజు నుంచి మీ శరీరంలో శక్తి, చురుకుదనం ఇవి పెరగటం మీరు స్పష్టంగా గమనిస్తారు. రెండో రోజు. ఇక 3వ రోజు లాస్ట్ డే, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజుకి వచ్చేటప్పటికి ఇక చెత్త ఆహారం తినాలన్న అనవసర కోరికలు, బింజ్ ఈటింగ్, క్రేవింగ్ పూర్తిగా మీకు తగ్గిపోతాయి. మీ జీర్ణక్రియ ఎంతో సాఫీగా సాగుతుంది. శరీరంలో ఉబ్బరింపు కూడా క్రమంగా తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం మీరు మీ ఆహారంలో ఒక చెంచా నెయ్యిని వేసుకోవచ్చు, ఇంట్లో చేసింది, లేదా నానబెట్టిన బాదం పప్పును కూడా చేర్చుకోవచ్చు. ఇంట్లో వండిన తేలికపాటి ఆహారాన్ని మాత్రమే ఈ 3 రోజులు తీసుకోవాలి. మీ పొట్ట ఇప్పుడు కోలుకునేటువంటి కీలక దశలో ఉంటుంది. కాబట్టి తొందరపడి కఠినమైనటువంటి, బరువైనటువంటి ఆహారాన్ని అస్సలు తినకండి. ఈ 3 రోజుల తర్వాత కలిగేటువంటి అద్భుతమైన మార్పులు ఏమిటి ఇది మీరు తెలుసుకోవాలి. ఈ చిన్న ప్రణాళిక తర్వాత ప్రతి వాళ్ళలో కూడా అనేక చక్కటి సానుకూల మార్పులు కనిపిస్తాయి. కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. శరీరంలో అదనపు నీరు నిలిచిపోవటం అంటే వాటర్ రిటెన్షన్ మాయమవుతుంది.
ఇది మీరు గమనిస్తారు. మల విసర్జన అంటే బౌల్ మూమెంట్ సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. శక్తి స్థాయిలు అమాంతం పెరగడంతో పాటుగా మీ మూడ్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది. రాత్రిపూట నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. కొంతమందిలో చర్మం కూడా మునుపటి కంటే ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఇది బరువు తగ్గించే ప్రణాళిక కాదు. కాకపోయినా ఈ 3 రోజుల తర్వాత శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టుగా మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ గట్ రీసెట్ అనేది ఏదో అద్భుతం చేసే మాయాజాలం కాదు. ఇది కేవలం మీ శరీరానికి మీరిచ్చే ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి ఆరంభం. దీర్ఘకాలపు ప్రయోజనాల కోసం ఇంకా మీరు ఏం చేయాలి? ఇది మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు శాశ్వతంగా మీతోనే ఉండాలంటే రోజుకి కనీసం ఒక్కసారైనా కిచిడి లేదా ఓట్స్ లాంటి కడుపుకి మేలు చేసే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. వారానికి 3 లేదా 4 సార్లు పెరుగు, మజ్జిగ లాంటి పులియబెట్టిన పదార్థాలని తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర జోలికి వీలైనంత వరకు వెళ్ళకండి. ప్రతిరోజు సరిపడా నీళ్లు తాగండి. రోజు వ్యాయామం చేయండి. రాత్రిపూట నిద్రకు చాలా ప్రాధాన్యత ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ శరీరం చెప్పే మాటని మీరు వినండి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తగిన వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఈ 3 రోజుల గట్ రీసెట్ విధానం ద్వారా మీ జీర్ణ వ్యవస్థను పూర్తిగా మీరు శాంతపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లని మీ జీవనశైలిలో మీరు భాగం చేసుకున్నప్పుడు, జీవన శైలిగా మార్చుకున్నప్పుడు మాత్రమే మన శరీరం దీర్ఘకాలికంగా చురుగ్గా ఉంటూ ఆ భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. మీ పొట్టని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటే అది మీ ప్రాణాన్ని పదిలంగా కాపాడుతుంది. అందుకే ఆయుర్వేదం ఉంటుంది, 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా జీర్ణ వ్యవస్థని కాపాడుకుంటే ఆ మనిషికి ఏమీ కాదని. కాబట్టి జీర్ణ వ్యవస్థ ఎంత ముఖ్యం, దానికి గట్ రీసెట్ అనేది ఎంత ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.